30-40 ఏళ్ళు, 47 నుంచి 91 వరకు మనం కంపీట్ చేయలేకపోయాం. ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో అప్పట్లో మనం ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత 11వ లార్జెస్ట్ ఎకానమీ 4వ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం, 3వ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. 2038కి అన్ని సర్వేల ప్రకారం 2nd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. అలాంటి ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పబ్లిక్ పాలసీస్ ఒక ఎత్తు అయితే ఆ పబ్లిక్ పాలసీస్లో పెట్టుబడులు రావాలంటే ఇందులో చాలా వరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే వస్తుంది. పీపీపీ మోడల్సే వస్తాయి, పబ్లిక్ ప్రైవేట్ మోడల్ పార్ట్నర్షిప్, ఏదర్ రోడ్, ఎయిర్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీ వస్తాయి. అది వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వ్యక్తికి కాన్ఫిడెన్స్ రావాలి, అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి. అడ్మినిస్ట్రేషన్లో మేము క్లియరెన్సెస్ ఇవ్వడమే కాకుండా లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనిపైన కూడా మీరంతా శ్రద్ధ పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. హెల్త్లో టెక్నాలజీ వల్ల హెల్త్లో పెను మార్పులు వస్తాయి. నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ మీరు కూడా చూడబోతారు. సంజీవిని ఈజ్ ఎ గేమ్ చేంజర్. నేను 30% మిమ్మల్ని 33% క్రైమ్ తగ్గించమంటున్నా. అదే హెల్త్ డిపార్ట్మెంట్ని 33% బడ్జెట్ తగ్గించమంటున్నా. టెక్నాలజీ ఉపయోగించి ప్రివెంటివ్ హెల్త్కి వెళ్ళి అదే మరి క్యూరేటివ్ హెల్త్కి పోయి అది కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా చేసి ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా స్టార్ట్ చేసి వల్నరబుల్ పేషెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు చేయగలిగితే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇక్కడుండే మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరం కూడా హెల్త్ మెయింటైన్ చేయాలి. మీరు హెల్తీగా ఉంటే స్టేట్ కూడా హెల్తీగా ఉంటుంది. లేకపోతే మీరు అన్హెల్తీ అయితే మాత్రం ఇల్ హెల్త్ అయితే మీ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని కోరేది, ఎప్పుడు యోగా రామ్దేవ్ బాబా చెప్తా ఉంటాడు, 120 ఇయర్స్లో తినవలసిన ఫుడ్ కొంతమంది 40 ఏళ్ళు తినేస్తున్నారని, అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. బాడీకి నేను మార్నింగ్ కూడా చెప్పాను, సాయిల్కి కావాల్సిన న్యూట్రిషియస్ మినరల్స్ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్, మన బాడీకి కూడా కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే చాలా వరకు హెల్త్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. మనం హెల్త్ బాగుంటే సమాజానికి బర్డెన్ కాం, ఫ్యామిలీకి కూడా బర్డెన్ కాం. ఇప్పుడు మనందరం ఉన్నాం, హెల్త్ బాగలేకపోతే మీరు పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్స్ కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలా, ఆటోమేటిక్గా బడ్జెట్ అంతా ఖర్చు పెట్టాలా. అదే కానీ మీ హెల్త్ బాగుంటే రాష్ట్ర బడ్జెట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో. దీంట్లో ఒక 30% తగ్గిస్తే ఇట్ ఈస్ ఎ బిగ్ మనీ. రెండోది, మనం అందరం కూడా పని చేసాం, హ్యాపీగా నిద్రపోయి నేర్చుకోవాలి. నేను ఇవన్నీ మీతో మాట్లాడుతూ ఉంటాను, అనిపిస్తుంది మీకు ఈయన ఇట్లే మాట్లాడుతూ ఉంటాడని. ఐ వాజ్ సీన్ ఇన్ మై లైఫ్. మనం పని చేయాలి, పని చేసిన తర్వాత రెస్ట్ కూడా తీసుకోవడంలో నేను అందుకే చెప్తున్నా, స్మార్ట్గా పని చేయమంటున్నా మిమ్మల్ని అందరినీ. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇఫ్ యూ డూ స్మార్ట్ వర్క్ యూ విల్ విన్ ది గేమ్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. మనసు పెట్టి పని చేయండి, ఎప్పుడు కూడా విసుగు రాదు. నేను పిల్లలకు కూడా చెప్తున్నా, మనసు పెట్టి చదువుకోమంటున్నా, అప్పుడు ఇవన్నీ ఉండవు. మూడోది, పని చేయడం కూడా మనం అందరం ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. మార్నింగ్ పోలీసులే కాదు అందరూ కూడా 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. పోలీసులు అయితే కంపల్సరీ, అది మీరు కూడా మర్చిపోయారు. ఇప్పుడు అందరినీ మిమ్మల్ని అందరినీ రొటేషన్ మళ్ళా ఇక్కడికి పంపించాలి, ఏది బెటాలియన్స్ పంపించాలి. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఎ మస్ట్. ఇవి కానీ మనం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. రెండోది, ఇంక లాస్ట్కి వచ్చే కొందికి నేను చాలాసార్లు చెప్తున్నా, ఇండియాలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్కి వెళ్ళాలి. దానికి కూడా ఏ విధంగా పోవాలనో ముందుకెళ్తున్నాం. కంట్రీ, మీరు నిన్న ప్రధానమంత్రి గారు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈరోజు కామన్ మ్యాన్కి పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ఎ బిగ్ రిఫార్మ్. దీంతో సమానంగా రేపు రాబోయే రోజుల్లో
ఇంకొన్ని రిఫార్మ్స్ తీసుకురాగలిగితే నెక్స్ట్ లెవెల్కి ఎకానమీ వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం 7%, 7.5% గ్రోత్కి వస్తున్నాం. కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10% ప్లస్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రపంచంలో గ్రోత్లో నెంబర్ 1 ఇండియా. ఏ దేశం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యంగ్స్టర్స్ మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. చాలామంది 2050, 55 వరకు కూడా ఉంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే 2047 100 years ఇండిపెండెన్స్ డే. ఆ రోజుకి ఇండియా విల్ బి నెంబర్ 1 కంట్రీ. మీరు బియాండ్ దట్ మీరు సర్వీస్లో ఉండబోతున్నారు. ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బిల్డ్ దిస్ గ్రేట్ నేషన్ టు నెక్స్ట్ లెవెల్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా టెక్నాలజీ గురించి మునిపే మనకు ప్రజెంటేషన్ చేశారు. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మనం కానీ టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే డెసిషన్ మేకింగ్ తీసుకునే లీడర్షిప్ని మనం ప్రమోట్ చేయగలిగితే, డెసిషన్ తీసుకునే లీడర్షిప్. మళ్ళీ టెక్నాలజీ ఉండి మీరు డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఫలితాలు రావు. డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ ఇది చాలా ముఖ్యమే మనందరికీ. నేను ఎవ్రీడే మండే మార్నింగ్ 2.5 hours సర్వేలన్నీ చూసుకుంటున్నా, పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తున్నా, ప్రోగ్రెస్ అంతా చూసుకుంటున్నా. నెక్స్ట్ రివ్యూస్ ఏం పెట్టాలో అవి పెడుతున్నా. మీరు కూడా అది ఒక్కసారి డేటాను అనలిటిక్స్ తీసుకుంటే, దాని మీద మీరు డెసిషన్ తీసుకుంటే, ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఈజీ అవుతుంది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం యంగ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో మాట్లాడుతున్నా. ఇంత మునుపు నేను టాప్ డీజీపీలతో, డీజీలతో, ఐజీలతో డీల్ చేసేవాడిని. అదే మరి సిఎస్లతోనే డీల్ చేసేవాడిని. ఈరోజు నేను కింద నుండి వాళ్ళని మెంటర్ చేయగలిగితే మోర్ రిసోర్స్ఫుల్ అనే ఉద్దేశంతో 1-to-1 మాట్లాడమే కాకుండా ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ దెమ్. ఎమ్మెల్యేస్తో కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఒకప్పుడు గ్రూపుల్లో మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు 1-to-1 మాట్లాడుతున్నాం. ఐ వాంటెడ్ టు మెంటర్, మోటివేట్ అండ్ ఆల్సో వాళ్ళల్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఫ్యూచర్కి ఏం చేయాలనో బాధ్యతతో చేయించడం కోసం పోతున్నాం. అందుకే ఫస్ట్ టైం మీరు చూస్తే రైట్ ప్లేస్, రైట్ పర్సన్, దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీ హ్యావ్ స్టార్టెడ్. అది నిన్న ఎస్పీస్తో ప్రారంభమైంది, కలెక్టర్స్తో ప్రారంభమైంది, సీనియర్ ఆఫీసర్స్ని అదే మరిగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండో అన్ని పొజిషన్లో రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టే బాధ్యత తీసుకుంటాం. అక్కడి నుంచి అకౌంటబిలిటీ, మీరు చేసే పనులు వేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహించుకుంటా ముందుకు పోతాం అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడానికి. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అజెండా. ఎక్సలెంట్ మీటింగ్. నేను చాలా కలెక్టర్స్ మీటింగ్లు చూశాను. ఫస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది మీ అందరి మీద. ఈ టీం ది బెస్ట్ టీం అవైలబుల్, మీరు డెలివరీ చేస్తారని ఒక నమ్మకం వచ్చింది. దయచేసి సీరియస్గా తీసుకోండి. నెక్స్ట్ 3 monthsలో మనకు మళ్ళీ కలుస్తున్నాం. అప్పటికి ఒక క్వాంటమ్ చేంజ్ కనపడాలి. దాన్ని ఆ డైరెక్షన్ ఒకసారి మీరు తీసుకొని ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చాలా వరకు క్లారిటీ ఇచ్చాం. నెక్స్ట్ మీటింగ్ నేను కూడా ఒకప్పుడు చాలా ఎలాబరేట్ మీటింగ్స్ ఉండేటివి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంటే 12 గంటల చేసేవాళ్ళం. ఇప్పుడు టైం అంటే టైం, ఎవరికి ఎంత టైం ఇవ్వాలో టైం ఇస్తున్నాం. ఆ టైంలో చెప్పేసి క్లోజ్ చేసి నెక్స్ట్ మీటింగ్కి వెళ్తున్నాం. విత్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బోత్ ఆఫ్ అస్, నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీ గేవ్ అవర్ మెసేజ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మనం కలిసే లోపల గణనీయంగా లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఇయర్ 30% క్రైమ్ రిడక్షన్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరికీ నమస్కారాలు. గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.